మురళి అరవింద దగ్గరికి కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన అరవింద అయితే చంపేయి, నన్ను చంపేయి, నాకు అదే కావాలి. నన్ను నువ్వు చంపేస్తే నా తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు. నిన్ను ఊరికనే వదిలిపెట్టడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద మాత్రం అవును, నువ్వు నన్ను చంపేస్తే నాకు తమ్ముడు నిన్ను ఊరికనే వదిలిపెట్టడు. నన్ను చంపేయి, అప్పుడు ఏంటో చూపిస్తాడు వాడంటే ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణకి అయితే చాలా కోపం వచ్చేసి తన్ని దీన్ని ఎలా ఉంచకూడదు అని చెప్పేసి అయితే పొడి చేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్రమాదిత్య వచ్చి, రే ఏం చేస్తున్నారా, మా అక్కనే పొడి చేయాలనుకున్నావా, నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీ అని చెప్పేసి అయితే తన దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తనని కౌగిలించుకొని, ఏంట్రా మా అమ్మనే చంపేయాలనుకుంటున్నావా నువ్వు, నీకు ఎంత ధైర్యం, నేనంటే ఇప్పుడు ఏంటో నీకు చూపిస్తాను రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, విక్కీ వీడిని చంపేయి, వీడిని బ్రతకకూడదు, ఇలాంటోడు భూమి మీద బ్రతికితే మంచిది కాదు, వీడు చనిపోతేనే మంచిది, వీడితో జీవితం గడిపే కన్నా విధవరాలుగా ఉంటే చాలా మంచిది విక్కీ, అందుకే వీడిని ఎలాగైనా చంపే, నేను నీ దగ్గర ప్రశాంతంగా ఉంటాను విక్కీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, చూడరా మా అక్క ఎలా అంటుందో, నువ్వు ఎన్ని హింసలు పెడితే గానీ మా అక్క ఇంత బాధపడి ఇన్ని మాటలు అన్నదిరా నిన్ను, నువ్వు ఎంత బాధ పెట్టి ఉంటావో కదా తనని, అందుకే ఇంత అలా అంటుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద మాత్రం, చంపే విక్కీ, వాడిని పొడి చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, సరే అక్క వీడిని బ్రతకనివ్వను ఇంకా అని చెప్పేసి అయితే ఆ కత్తిని తీసుకొని మురళీకృష్ణకి అయితే పొడి చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.